మాన్కోట్ జిల్లా చిన్నగూడూరు ఎస్ఐ బదిలీపై సంబరాలు జరుపుకున్నారు. బాంబులు పేల్చుతూ స్థానికులు సంబరాలు చేసుకున్నారు. చిన్నగూడూరులో పండగ వాతావరణం నెలకొంది. గత కొంతకాలంగా ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరించారని స్థానికులు చెబుతున్నారు. ప్రశ్నించిన వ్యక్తులపై దాడులు చేశారని అంటున్నారు. ఎస్ఐ బదిలీకి చర్యలు తీసుకున్న డీజీపీ శివధర్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. సంబంధం లేని విషయాలలో అన్ని రకాల తానే నిర్వహించి ప్రజలను ఇబ్బంది పెట్టి మిగతా అందరినీ కూడా తప్పుడు కేసులలో ఇప్పించి రాక్షసానందం పొందినారు. ఈ నిన్న ఆ రాక్షసు నుంచి మా మండల కేంద్రానికి విముక్తి కావడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో గతంలో కూడా చాలా మంది ఎస్ఐలుగా పనిచేసారు, కానీ ఇట్లాంటి రాక్షసానందం పొందేటట్టు కక్ష సాధింపులు రాజకీయాలలో కూడా తలదూర్చినటువంటి మొట్టమొదటి ఎస్ఐ ప్రవీణ్ కుమార్ గారు చరిత్రలో నిలిచిపోతారు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు వచ్చినటువంటి ఎస్ఐని కూడా తన యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని గ్రహించి మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. నిన్న రాత్రితోటి మాకు ఈ రాక్షస పాలన నుంచి విముక్తి జరిగింది. ప్రశ్నిస్తే పాపమే, ప్రశ్నిస్తే తీసుకుపోయి లోపల పెట్టడం, పోలీసులు తప్పులు ఎత్తి చూపితే తీసుకుపోయి కేసులు నమోదు చేయడం, అడ్డగోలు కేసులు నమోదు చేసి ఇంటర్లని చెప్పుకోవడం జరిగింది. నిన్నటితోటి మాకు ఉపశమనం కలిగిందని ప్రజలందరూ కూడా, చిన్నగూడూరు మండల ప్రజలందరూ కూడా హర్షణీయం వ్యక్తం చేస్తున్నారు. గూడూరు విముక్తి చెందిన రోజు ఈ రోజు మేము పండుగ చేసుకుంటున్నాం. ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఒక నియంత లెక్క వచ్చిన నాటి నుండి నేటి వరకు కొంతమంది కుటుంబాలను టార్గెట్ చేసుకుని అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా కొన్ని కేసుల అధికారం ఉన్నదని ఇష్టం ఉన్నట్టుగా దుర్వినియోగం చేసి కొన్ని కుటుంబాలను కక్షగట్టి కేసులు పెట్టి అన్యాయాలకు, అక్రమాలకు గురి చేసింది. అటువంటి వారి నుండి ఈ రోజు విముక్తి లభించిందని మేము భావించి పండుగ చేసుకుంటున్నాం.